సాధారణంగా హనుమాన్ మండల దీక్షను హనుమద్ వ్రతం లేదా హనుమాన్ జయంతి నాటి పర్వదినాలలో ఈ హనుమాన్ దీక్షను తీసుకుంటూ ఉంటారు భక్తులు. ఈ దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండల దీక్షను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేచి ప్రాతకాల ప్రార్థన చేసుకొని పీఠ పూజను చేసి అనంతరం పండ్లు పాలతో అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 1 గంటకు భిక్ష చేయాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రిపూట పూజను నిర్వహించాలి. అనంతరం ఆ దీక్షాస్వాములు వారి వారి ఇండ్లల్లో ఉన్న ఆ పీఠ పూజను కూడా చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. దీక్షా విరమణ అయినంత తర్వాత కలశంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుకోవాలి. ఆ పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని భిక్షగా తీసుకోవాలి. హనుమాన్ దీక్షలో చాలా కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కోసారి ఆ మండల దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిధానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి జై హనుమాన్జీ అని పలకరించి ఆ రామనామస్మరణ చేయడం, దీని ద్వారా ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఏర్పడడం చెప్పుకోదగ్గ విషయం. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాయని కూడా, మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని కూడా మనకు శాస్త్రవచనం. అంతేకాక రోగనిరోధక శత్రునాశనముకు, ఆత్మస్థైర్యమునకు కూడా హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుంది.